హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజైతే మనం ఎగ్ దమ్ బిర్యానీని ఏ విధంగా చేయాలో చూపిస్తాను. తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. చూడండి ఎంత ఎమ్మీగా వచ్చిందో, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మరి ఈ ఎగ్ దమ్ బిర్యానీని ఏ విధంగా చేసుకోవాలో ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. దీనికోసం అయితే నేను సన్న బియ్యం తీసుకున్నాను. బాస్మతి రైస్ కాదు, నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. దీనికోసం అయితే మనం రైస్ ఉడికించుకోవడానికి నీళ్ళు ఎలా అయితే ఎక్కువగా పోసుకొని ఉడికించుకుంటామో అలా వేసుకోవాలి. నేనైతే ఒక గ్లాసు బియ్యానికి 4 గ్లాసులు వాటర్ వేసి బియ్యాన్ని అయితే అందులో వేసేస్తున్నాను. ఆ వాటర్లో ఇలా వేసేసిన తర్వాత బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, ఆకు చెక్కలు అవన్నీ అయితే వేసుకోవాలి. అవన్నీ వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. కొంచెం ఉప్పు ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే వాటర్ని ఇందులోంచి స్ట్రెయిన్ చేసినప్పుడు ఉప్పు పోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఈ రైస్ని అయితే మనం వెంటనే ఉడికించేసుకోవచ్చు. నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఒక 80% ఉడికితే సరిపోతుంది. చూడండి ఇలా కుక్ అయిపోయింది. ఇంకో 20% మనం దమ్ పట్టినప్పుడు ఉడుకుతుంది. ఈ రైస్ని అయితే మనం చిల్లుల గరిటెతో కానీ, లేదంటే ఒక స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్లోకి నేనైతే ఇలా చిల్లులది ఉంటుంది కదా, ఆ గిన్నెలోకి అయితే వేసేసాను. వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోతుంది. దీని మీద అయితే మూత పెట్టి వేడిపోకుండా పక్కన పెట్టుకోవాలి. తర్వాత గుడ్లను ఉడికించి తీసుకోవాలి. మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్నీ ఉడికించి ఇలా తీసుకొని అందులో ఉప్పు, నేనైతే పసుపు వేసాను, చిటికెడు పసుపు, అలాగే ఉప్పు, కారం ఈ మూడింటిని వేసి ఒకసారి కలపాలి. కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు గుడ్లు వేయించుకోవడానికి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను నేను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టిన గుడ్లను అయితే ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేశాను, ఎందుకంటే గుడ్లు ఒక్కొక్కసారి ఆయిల్లో వేసినప్పుడు పేలే అవకాశం ఉంటుంది కదా. అందుకని నేనైతే మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీస్తూ 2 వైపులా ఫ్రై చేసుకున్నాను అనమాట. మనం మరీ డీప్ ఫ్రై చేసినా పర్వాలేదు, నార్మల్గా ఇలా కలర్ షేడ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నా సరిపోతుంది. నేనైతే ఇలా ఫ్రై చేసి తీసుకున్నాను. ఇలా గుడ్లన్నింటినీ తీసేయాలి, ప్యాన్ నుంచి తీసేసి ఈ ఆయిల్ సరిపోలేనట్లు అనిపిస్తే మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి మిగతా ప్రాసెస్ కోసం. నేనైతే ఇంకో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం బిర్యానీ దినుసులు వేసుకోవాలి. ఆకు చెక్క అవన్నీ ఉంటాయి కదా, లవంగ మొగ్గ, వీటన్నింటిని అయితే వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయను అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి మరి కొంచెం వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక 2 టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. 1 కప్పు టమాటాలను వేసుకోవాలి. అలాగే పసుపును కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. టమాటాలు త్వరగా మగ్గడానికి ఇదే టైంలో మనం సాల్ట్ వేసేసుకుంటే కర్రీకి తగినంత, రుచికి తగినంత వేసేసాను. సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి టమాటాలు. సాల్ట్ వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచితే టమాటాలు త్వరగా మగ్గిపోతాయి. చూడండి టమాటాలు బాగా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలింది కదా. ఒకసారి ఈ టమాటాలన్నీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇంకా ముక్కలుగా ఏమైనా ఉంటే మ్యాష్ చేసుకొని, లేదంటే ఈ టమాటాలను మనం మిక్సీ పట్టి జ్యూస్ వేసుకున్నా సరిపోతుంది. నేనైతే ముక్కలు వేసాను. అండ్ తర్వాత ఇందులోకి రుచికి తగినంత కారాన్ని అయితే వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసాను. రుచికి తగినంత కారం వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు పెరుగునైతే వేస్తున్నాను. ఈ పెరుగు కూడా కర్రీకి మొత్తం పట్టేలాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పెరుగు మొత్తం కర్రీలో కలిసిపోయేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కొత్తిమీరని అయితే వేసుకోవాలి. ఇలా కొత్తిమీరని ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొత్తిమీర కూడా కర్రీలో మొత్తం కలిసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా, వాటిని అయితే ఇందులో వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే వేస్తున్నాను నేను. ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకొని అలాగే బిర్యానీ మసాలా పొడి ఉంటుంది కదా, ఆ పొడి వేసుకోవాలి. వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. నేనైతే ఒక 1/2 కప్పు వాటర్ వేస్తున్నాను.
కొంచెం గ్రేవీలాగా వస్తుందన్నమాట. ఇది వేసి ఒకసారి ఇలా మసాలా అది మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలేలాగా ఉడికించుకుంటే మనకి బిర్యానీ కోసం అయితే కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడైతే బిర్యానీ దమ్ పట్టే విధానం చూద్దాం. ఒక మందపాటి గిన్నె తీసుకొని దానిలో అడుగున ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసాం కదా, ఆ కర్రీని అయితే అడుగున వేసుకోవాలి. ఇలాగా కర్రీ వేసిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టిన రైస్ అయితే ఒక లేయర్గా వేసుకోవాలి. వేసిన తర్వాత ఉడికించి వేయించి పెట్టిన గుడ్లను ఇందులో వేసుకోవాలి. కర్రీతో పాటు వేసినా పర్వాలేదు, సింగిల్గా గుడ్లు వేసినా పర్వాలేదు. వేసి ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ని వేసి అలాగే కొత్తిమీర కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దాని తర్వాత మిగతా రైస్ అంతటిని కూడా వేసేసాను నేను. నాకు 2 లేయర్స్కి వచ్చింది రైస్. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. కొత్తిమీరను కూడా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో నేను నిమ్మరసం వేస్తున్నాను. ఒక చెక్క నిమ్మరసం పిండి వేస్తున్నాను. నిమ్మరసం వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఫుడ్ కలర్ కలిపి పాలను వేస్తున్నాను. నేనైతే రెడ్ ఫుడ్ కలర్ కలిపాను. మీరు ఎల్లో ఫుడ్ కలర్ అయినా కలపవచ్చు. పాలలో కలిపి వేస్తున్నాను. ఒక హాఫ్ గ్లాస్ పాలు వేసాను, ఎందుకంటే మనకి ఇంకా 20% ఉంది కదా, రైస్ అది ఉడికిపోతుందన్నమాట. ఈ పాలు అయితే సరిపోతాయి, నిమ్మరసం ఆ పాలు సరిపోతాయి అన్నమాట. తర్వాత మూత పెట్టి ఒక 15 నిమిషాలు అయితే మనం సిమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ చేసుకుంటే సరిపోతుంది. 15 నిమిషాల తర్వాత దించేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి. వదిలేసి 10 నిమిషాల తర్వాత కలిపి చూపిస్తున్నాను. చూడండి రైస్ పొడి పొడిలాడుతూ కర్రీ కూడా బాగా రైస్కి పట్టింది కదా. అంతేనండి, ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా మనం మొత్తం ఒకసారి కలిపేసి సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత యమ్మీగా బాగుందో, రుచి కూడా చాలా బాగుంటుందండి. ఇంతేనండి, ఎగ్ దమ్ బిర్యానీ రెడీ చేసుకోవడం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి వెళ్ళండి. మీరు చేసే లైక్ వల్ల వీడియో చాలామందికి అయితే రీచ్ అవుతుంది. సో తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.